ఈ రోజు మనం టాలీవుడ్ లో ఒక సంచలనం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక హీరో వదులుకున్న అద్భుతమైన అవకాశం ఇంకో హీరోకి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా పేరే ఒక్కడు. మహేష్ బాబుని సూపర్ స్టార్ గా నిలబెట్టిన ఈ సినిమా మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వచ్చిందన్న విషయం మీకు తెలుసా? ఈ మాటకు ఆధారం లేదనుకుంటున్నారా? కానీ స్వయంగా దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఒక్క రిజెక్షన్ మహేష్ బాబు సినీ కెరీర్ ని ఎలా మార్చేసింది? పవన్ కళ్యాణ్ ఎందుకు రిజెక్ట్ చేశారు? అంత పెద్ద హిట్ అయిన ఈ కథను పవన్ కళ్యాణ్ వదులుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? కేవలం కథ నచ్చగనా, లేక అప్పటికే పవన్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటమా? ఒకవేళ ఆ సినిమా పవన్ చేసుంటే మహేష్ బాబుకి ఒక్కడు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ వేరే రూపంలో దక్కేదా? బాలీవుడ్ లో ఒక సినిమా ఉంది, దాని పేరు బాజీగర్. ఇదో సంచలనం. ఈ సినిమాతోనే షారుఖ్ ఖాన్ కింగ్ ఖాన్ అవ్వడానికి పునాది పడింది. కానీ ఈ నెగటివ్ రోల్ లో ఈ విలన్ పాత్రను మొదట రిజెక్ట్ చేసింది ఎవరో తెలుసా? సల్మాన్ ఖాన్. ఆ తరువాత అనిల్ కపూర్ కూడా. ఎందుకంటే హీరో నెగటివ్ రోల్ చేస్తే కెరీర్ దెబ్బతింటుందనే భయం. సరిగ్గా అక్కడే షారుఖ్ ఖాన్ ఒక సాహసం చేశారు. సినిమా కథ వినగానే ఫ్లాష్ బ్యాక్ అంతా తీసేసి ఆ క్యారెక్టర్ ను గ్రే షేడ్ తో పీక్స్ కి తీసుకెళ్లాలని సలహా ఇచ్చింది షారుఖే అంట. ఒకే ఒక షాట్ లో ప్రియా గిల్టింగ్ ని టెర్రస్ పై నుంచి తోసేసే సీన్. ఎంత రిస్క్! ఈ సాహసమే షారుఖ్ ని ఒక్క రాత్రిలో స్టార్ చేసింది. సల్మాన్ అనిల్ కపూర్ చేసిన సేఫ్ గేమ్ ను కాదని, రిస్క్ తీసుకుంటేనే హిస్టరీ క్రియేట్ చేయొచ్చని నిరూపించాడు షారుఖ్. ఇదంతా అబ్బాస్ మస్తాన్ డైరెక్షన్ మ్యాజిక్, ఎవర్ గ్రీన్ మ్యూజిక్. ఈ సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. బాలీవుడ్ కు షో మ్యాన్ రాజ్ కపూర్. ఆయన పెట్టిన ఆస్తి ఇప్పుడు ఒక మహాభారతంగా మారుతోంది. ఏంటి ఆ కథ? ఆస్తి గొడవలకు కారణం ఎవరు? చూద్దాం. కపూర్ ఫ్యామిలీ అంటే కేవలం సినిమాలే కాదు, వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం. రాజ్ కపూర్ లెగసీ, స్టూడియోలు, విలువైన బంగ్లాలు. రిషి, రణధీర్, రాజీవ్ కపూర్ల మధ్య అంత సవ్యంగానే ఉందా? పైకి నవ్వుతున్న తెర వెనుక ఆస్తి పంచాయతీ ముదురుతోందా? అసలు గొడవ మొదలైంది ఇక్కడే. కపూర్ ఫ్యామిలీకి ఒక గుడి లాంటి ఆర్కే స్టూడియోను అమ్మేయడం వెనుక ఉన్న కారణాలేంటి? రాజీవ్ కపూర్ ఆకస్మిక మరణం తరువాత ఆయన వాటా విషయంలో మిగిలిన వారసుల మధ్య జరిగిన చట్టపరమైన పోరాటం ఏంటి? పెద్ద కపూర్ల మధ్య కాకుండా వారి తరువాతి తరం అంటే కరిష్మా, కరీనా, రణబీర్ల వరకు ఈ లీగల్ చిక్కులు విస్తరించాయి. ముఖ్యంగా కపూర్ ఫ్యామిలీ పేరు మీద ఉన్న కొన్ని పూర్వీకుల భూములు, వాటికి సంబంధించిన చట్టపరమైన రికార్డులు ఇప్పుడు ఒక పెద్ద వివాదానికి తెరతీస్తున్నాయి. మీడియాకు దొరకకుండా అంతర్గతంగా జరుగుతున్న ఈ చర్చలు కోర్టు కేసుల వరకు వెళ్ళాయి. ఏ ఫ్యామిలీలో అయినా ఆస్తి గొడవలు కామన్, కానీ బాలీవుడ్ షో మ్యాన్ కుటుంబంలో ఇవి పెద్ద భూకంపం సృష్టిస్తున్నాయి. మరికొన్ని రోజుల తరువాత కపూర్ ఫ్యామిలీ పబ్లిక్ గా ఈ ఆస్తి గొడవలపై స్పందిస్తారేమో చూడాలి. డబ్బు రక్త సంబంధాలను కూడా చంపుతుంది అనడానికి ఇదొక తాజా నిదర్శనం. టాలీవుడ్ లో ఇప్పుడు ఒకే ఒక చర్చ, అదే బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కోడళ్ల కొట్లాట. ఐశ్వర్య రాయ్, జయా బచ్చన్ మధ్య సఖ్యత లేదనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? బచ్చన్ ఇంట్లో గొడవ ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఐశ్వర్య, శ్వేతానంద మధ్య కూడా కోల్డ్ వార్ నడిచిందని గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఏకంగా అత్తగారు జయా బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ విషయంలో ప్రచారం పీక్ స్టేజ్ కు వెళ్ళింది. అసలు వీళ్ళ మధ్య దూరం పెరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కారణం నంబర్ 1, ప్రొఫెషనల్ డిఫరెన్సెస్. సినిమాలోకి ఐశ్వర్య రీ ఎంట్రీ. తన కూతురు ఆరాధ్య కెరీర్ పై జయా బచ్చన్ పెడుతున్న ప్రెషర్ వల్లే ఈ వివాదాలు మొదలయ్యాయా? లేక కారణం నంబర్ 2, ఫ్యామిలీ ఈవెంట్స్ కు దూరం. ఈ మధ్య చాలా ఫ్యామిలీ ఈవెంట్స్ లలో ఐశ్వర్య ఒంటరిగా కనిపించడం, బచ్చన్ కుటుంబ సభ్యులు కలిసి ఉన్నా ఆమె లేకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుతోందా? ఇన్ని గొడవలు ఉన్నా బయట మాత్రం అందరూ ఒకే మాటపై ఉన్నారు. తెలుగు రాజకీయాల్లో, సినీ చరిత్రలో ఒకే ఒక్క ఫ్యామిలీ, నందమూరి. తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి నేటి తరం యువ నాయకత్వం వరకు ఈ కుటుంబంలో అంతర్గతంగా ఉన్న అనుబంధం, ఆటుపోట్లు ఏంటి? హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్. ఈ ముగ్గురి బంధం ఎప్పుడు ఒక పజిల్ లాంటిది. మనకు తెలిసినంత వరకు సీనియర్ ఎన్టీఆర్ తరువాత పార్టీని నిలబెట్టింది హరికృష్ణ, బాలకృష్ణ. కానీ అన్నదమ్ములైన హరికృష్ణ, బాలయ్య మధ్య కూడా రాజకీయాల్లో కొన్ని విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా తారక రామారావు వారసత్వం విషయంలో ఇద్దరు భిన్నదారులు ఎంచుకున్నారు. కానీ బయటికి ఎప్పుడు బంధాన్ని వదులుకోలేదు. ఇది ఫ్యామిలీకి పవర్. ఇది నెక్స్ట్ జనరేషన్. జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే టీడీపీకి స్టార్ క్యాంపైనర్ గా మారారు. కానీ 2009 ఎన్నికల తరువాత నుంచి నందమూరి బాలకృష్ణ, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మధ్య పొలిటికల్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తారక్ పార్టీకి దూరంగా ఉండడం వెనుక కారణాలేంటి? నందమూరి ఫ్యామిలీలోనే 2 పవర్ సెంటర్స్ ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇటీవల తారక్ రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ, బాలకృష్ణ పరోక్ష కామెంట్స్ నందమూరి అభిమానులను కూడా గందరగోళంలో పడేస్తున్నాయి.
ఉన్నాయి. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది టాలీవుడ్ లో దశాబ్దాలుగా ఉన్న ఒక హాట్ టాపిక్ గురించి. తెలుగు సినిమాకు రెబల్ స్టార్ కృష్ణంరాజు కేవలం నటుడే కాదు, కేంద్ర మంత్రిగా సేవ చేసిన నాయకుడు. ఆయన రాజకీయ వారసత్వం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ కోట్లలో మార్కెట్, ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్ రాజకీయాలకు మాత్రం మైళ్ళ దూరంలో ఉన్నాడు. కారణం ఏంటి? ఆయనకు ఇష్టం లేదా, లేక ఇంకేమైనా ఉందా? కృష్ణంరాజు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేసిన పార్టీ, అభిమానుల డిమాండ్ ప్రభాస్ ను కదిలించలేకపోయాయి. కొందరు అంటుంటారు, నటన, రాజకీయం రెండు పడవల్లో ప్రయాణం చేయలేమన్న కృష్ణంరాజు గారి మాటనే ప్రభాస్ ఫాలో అవుతున్నాడని. ఇంకొందరైతే ప్రభాస్ స్వభావం చాలా సున్నితం, ఇంటెన్స్ పాలిటిక్స్ కి ఆయన సూట్ కాదని అంటారు. ఆయన దృష్టి మొత్తం సినిమా మార్కెట్ పై, వందల కోట్లలో పెట్టిన దర్శక నిర్మాతల భవిష్యత్తు పైనే. మరి నిజంగానే ప్రభాస్ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనా? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి కుటుంబం అంటే ఎంత క్రేజో. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్ లో ఒకే ప్రశ్న: మోహన్ బాబు గారి ముగ్గురు పిల్లలు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మిల మధ్య విభేదాలు తలెత్తాయా? ఏం జరిగింది? అసలు ఈ వార్తల వెనుక ఉన్న నిజం ఎంత? అంతా బాగుందనుకున్న సమయంలో మనోజ్ గారి ఒక పోస్ట్ మీడియాకి ఒక పెద్ద బాంబులా మారింది. అంతర్గత కలహాలు నిజమేనా అని అందరూ అనుకుంటున్న ఈ సమయంలో వారికి దగ్గరగా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు ఏం చెప్తున్నాయి? అన్నదమ్ముల మధ్య దూరం పెరగడానికి కారణం ఆస్తి వ్యవహారమా, లేక కెరీర్ ప్లానింగ్ లో తేడాలా? ముఖ్యంగా మంచు లక్ష్మి గారు ఈ వివాదంపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆమె పాత్ర ఏమిటి? ఈ కుటుంబంలో భారీ విభేదాలు ఉన్నాయనేది దాదాపు నిజం. భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకి ఇష్టం లేదని, అప్పటి నుంచే గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది. కోట్లాది మంది ఫ్యాన్స్, తరతరాలుగా తెలుగు సినిమాను ఏలుతున్న కుటుంబం అక్కినేని ఫ్యామిలీ. ఈ కుటుంబంలో మనందరికీ తెలియని, ఎంతో మంది హృదయాలను కదిలించిన ఒక కథ ఉంది. మనకి కింగ్ నాగార్జున తెలుసు, కానీ ఆయన జీవితంలో మొదటి అధ్యాయం ఏంటి? లక్ష్మి గారిని పెళ్లి చేసుకోవడం, నాగ చైతన్య పుట్టడం, ఆపై అనుకోని విడాకులు. నాగార్జున గారు అమల గారిని పెళ్లి చేసుకున్నాక అంతకు ముందే పుట్టిన నాగ చైతన్య ఎక్కడ పెరిగాడు? తండ్రి ప్రేమకు, కుటుంబ అనుబంధాలకు చైతు దూరమయ్యాడా? ఇక్కడే ఒక భావోద్వేగ ఘటం ఉంది. చైతన్య బాల్యం నాగార్జున, అమల వద్ద కాకుండా తన తల్లి లక్ష్మి దగ్గుబాటి గారి వద్ద పెరిగారు. ఆయన బాల్యం ఎక్కువగా చెన్నైలో గడిచింది. మరి అమల గారి స్థానం ఏంటి? ఆమె చైతుకు సవితి తల్లిగా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ గా, తల్లిలా మారింది. నాగార్జున గారు ఎంత బిజీగా ఉన్నా చైతుతో ప్రతి సందర్భంలోనూ ఉన్నారు. విడాకులు వచ్చిన అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్న బంధం ఏనాడూ చెరిగిపోలేదు. అందుకే నాగ చైతన్య రెండు కుటుంబాల ఆశీస్సులతో మన ముందు నిలబడ్డాడు. విడాకులు వ్యక్తిగతం, అనుబంధం శాశ్వతం. ప్రేమకి రాజకీయం అడ్డుగా నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా? సినిమా తెరపై కలకాలం గుర్తుండిపోయే ప్రేమ కథ నిజ జీవితంలో రాజకీయాలతో సంఘర్షిస్తే తమిళ దర్శకుడు సెల్వమణి. ఒకప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ ఈ జంట ప్రేమ కథ. ఎంతో మంది అభిమానులు వీళ్ళ లవ్ స్టోరీని ఆరాధించారు. కానీ ఆ కలల ప్రపంచం నుంచి రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టాక ఏమైంది? ఒకే గూటిలో ఉన్న వారిద్దరి రాజకీయ ప్రయాణాలు వేరు. రోజా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్ గా దూసుకుపోతే, సెల్వమణి మాత్రం చెన్నైలో తమిళ రాజకీయాలకు, సినీ ఫెడరేషన్ అధ్యక్ష బాధ్యతలకు పరిమితమయ్యారు. ఆంధ్ర తమిళ రాజకీయం భార్యాభర్తలను దూరం చేసిందా? వీళ్ళిద్దరూ వేర్వేరు పార్టీలో ఉన్నప్పుడు ఇంట్లో మాటల యుద్ధం జరిగిందా? కుటుంబంలో పార్టీ పాలిటిక్స్ ప్రవేశించిందా? కొంతమంది విశ్లేషకులు వీళ్ళిద్దరూ రాజీ పడలేని రాజకీయ విభేదాల్లో ఉన్నారని అంటున్నారు. ఎన్ని రాజకీయ సుడిగుండాలు చుట్టుముట్టినా, ఎన్ని పార్టీలు మారినా, వేదికపై రోజా గారు ఎంత ఫైర్ బ్రాండ్ అయినా ఇంటికి వచ్చాక మాత్రం ఆమె ఒక భార్య, ఒక తల్లి. రోజా గారు, సెల్వమణి గారు కలిసి పాల్గొన్న లేటెస్ట్ ఈవెంట్ లో వారి చిరునవ్వు చూస్తే వారి బంధం రాజకీయాలకు అతీతం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం కోలుగురి 24/7 న్యూస్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.